నటసింహం బాలయ్య ఫ్యాన్స్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకి మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోందన్నారు. కాకపోతే మొన్నటి వరకు బాబాయ్ కి దగ్గరవుతున్న అబ్బాయి అంటూ చాలా వరకు సిగ్నల్స్ వచ్చాయి. ఇంతలో బాలయ్య ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మధ్య సోషల్ మీడియా వార్ కి అన్స్టాపబుల్ షోనే కారణమైందన్నారు. సీన్ లోకి వచ్చిన నాగవంశీ సింపుల్ ఆన్సర్ తో మొత్తం వార్ కే డోర్ క్లోజ్ చేశాడు. అబ్బాయి మీద బాబాయ్ బాలయ్యకు ఉన్న ప్రేమని సలహా రూపంలో తేల్చాడు. ఈ ఒక్క మాటతో మొత్తం ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం ఆగిపోయిందని కూడా అంటున్నారు. కానీ ఇదంతా ఒకరిద్దరి క్రియేషన్ అని తెలుస్తోంది. ఇంతకీ ఈ సడన్ వార్ మధ్యలో నిర్మాత సీన్లోకి రావడం, తర్వాత సోషల్ మీడియాలో కామెంట్లు తగ్గడం ఏంటి? ఏం జరుగుతోంది? ఫైనల్ గా ఏం తేలింది? హ్యావ్ ఎ లుక్. నటసింహం బాలయ్య, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందని కొందరు, లేదు బాబాయ్కి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఎన్టీఆర్ అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇండస్ట్రీలో మాత్రం ఈ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. అయితే అన్స్టాపబుల్ షోలో డైరెక్టర్ బాబీ జైల్ లవకుశ ప్రస్తావన తెస్తే బాలయ్య టీం మెంబర్సే ఆ విజువల్స్ని ఎడిట్ చేశారంటూ ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో ఫైర్ అయ్యారని సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగిందన్నారు. అయితే సీన్లోకి డాకు మహారాజ్ నిర్మాత నాగవంశీ వచ్చాడు. అస్సలు తమ మధ్య జైల్ లవకుశ మూవీ టాపిక్కే రాలేదన్నాడు. విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్ ఎలాంటి పాత్ర చేస్తే బాగుండునో బాలయ్య సలహా కూడా ఇచ్చాడని తానే అన్నాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూల్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇదంతా కవరప్ స్టోరీ అనే కామెంట్లు కూడా వచ్చాయి. అయితే రియాలిటీ చెక్ చేస్తే బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్య దూరం తగ్గడమే కాదు, అన్స్టాపబుల్ షోకి తారకొచ్చేందుకు సిద్ధమనే సిగ్నల్స్ కూడా పంపించాడని తెలుస్తోంది. ఆల్రెడీ షో ప్లాన్ చేశారు, కుదరలేదు. కొత్త సీజన్ కోసం ఆ షో తాలూకు ప్రశ్నపత్రం అలాగే ప్రిజర్వ్ చేశారన్న లీకులు కూడా బయటకు వచ్చాయి. సో ఎలా చూసినా బాబాయ్కి అబ్బాయి దగ్గర అవుతున్నాడని తెలుస్తోంది. కానీ బాలయ్య ఫ్యాన్స్కి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం మిస్ఇన్ఫర్మేషన్ వెళ్ళిందని తెలుస్తోంది. ఎక్కువ ఎన్ఆర్ఐల్లో ఉండే ఇద్దరు ఫ్యాన్స్ మధ్య మాత్రం కాస్త సోషల్ మీడియా వారు మాత్రం నడిచినట్లు తెలుస్తోంది. ఏదేమైనా నాగవంశీ సీన్లోకి వచ్చాకే కొంతవరకు ఈ ఫ్యాన్స్ వార్కి బ్రేక్ పడినట్టు కనిపిస్తోంది. నిజానికి నాగవంశీ ఏకంగా ఎన్టీఆర్ని బాబాయ్ మూవీ డాకు మహారాజ్ ఈవెంట్కి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశాట. అయితే ప్రమోషన్కి టైం లేకపోవడం, హరీబరీగా ఈవెంట్ ప్లాన్ చేయాల్సి రావడంతో కుదరలేదని తెలుస్తోంది. ఏదేమైనా బాబాయ్ అబ్బాయి ఎపిసోడ్కి మాత్రం ప్రజెంట్ ఫుల్ స్టాప్ పడినట్టే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వార్ డోర్స్ క్లోజ్ అవడంతో కాస్త పరిస్థితులు కూల్ అయినట్టే కనిపిస్తున్నాయి.